మోసాను. అయితే మా సవర జాతికి అన్ని గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు చాలా కష్టపడి జెండా మోసాము. అయితే మనకి పొత్తు ధర్మం ద్వారా మన జనసేన పార్టీ మన పాల్కొండకి సీట్ని కేటాయించారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మాకు కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలని మన పవన్ కళ్యాణ్ గారు చాలా ఎప్పటి నుంచి కష్టపడి చెప్తున్నారు. చాలా మేము ఆచరిస్తున్నాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని కష్టపడి పనిచేసినప్పుడు మాకు అన్ని పార్టీల నుంచి మాకు సపోర్టు వస్తున్నాయి. అయితే ఇక్కడికి మన చేతంపేటలో మాకు ఎక్కువగా సవర జాతికి గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి సమస్యలుగా మేము కష్టాలు కష్టపడి మేము కూడా పనిచేసి వస్తున్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే మన పాల్కొండ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలోనే 2 జాతులు ఉన్నాయి. అందులో జాతాపు సవర ఉంది. అందులో సవర జాతిలో ఎక్కువగా మన చేతంపేట మండలంలోనే 90% ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మనకి డిసైడింగ్ ఎక్కడ ఉంటుందంటే మన చేతంపేటలో గెలుపు ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ అవకాశానికి మాకు జనసేన టికెట్కి అవకాశం కల్పించేసి నిబ్బరం గారికి టికెట్ ఇవ్వాలి. లేని పక్షంలో మాకు ఖచ్చితంగా మేము బైకౌట్ వెళ్ళిపోతాం. లేదు అంటే మళ్ళీ ఇంకో పార్టీ నుంచి ఇలాగే మాకు ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మీకు అవకాశాలు లేవు. మాకు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. ఎక్కువ మెజార్టీతో మనకి కళావతి మేడం గారికి ఓడించే చట్టం మాకుంది. అది ఒకవేళ అవకాశం ఇస్తే కానీ రాత్రి పగలు కష్టపడతాము. నేను ఒక్కడే కాదు, నాతో పాటు కష్టపడి సైనికులు కూడా మన గిరిజన గ్రామాలు ఉన్నారు. ఇప్పుడు కూడా అవగాహన వచ్చింది. అందుకే ఈ అవకాశం కూడా మన అధిష్టానంలో నిర్ణయం తీసుకుంటారని మరీ ఒక్క అవకాశం ఎస్టీ కులానికి ఒక్క సవర జాతికి ఒక్కసారి అవకాశం ఇస్తారని ఈ ప్రెస్ మీట్గా నేను మనవి చేసి ముగిస్తున్నాను.